ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి గత వారంలో సింగపూర్లో ఒక అగ్ని ప్రమాదంలో గాయాలైన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆసుపత్రిలో కొన్ని రోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే. మరోవైపు వైద్యం అనంతరం తల్లిదండ్రులతో హైదరాబాద్ వచ్చేశారు మార్క్ శంకర్. అయితే తన కుమారుడిని తిరుమల వెంకటేశ్వర స్వామి కాపాడారని పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా భావిస్తున్నారు. తన కుమారుడు క్షేమంగా బయటపడడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు అన్నా లెజినోవా తిరుమల చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా గాయత్రి నిలయంలో బస చేశారు. కొండపై ఆదివారం నిద్ర చేసిన అనంతరం సోమవారం వేకుజామున సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆమె తలనీలాలు సమర్పించిన విషయం విదితమే. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తన చిన్న కొడుకు మార్క్ శంకర్ కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారట తిరుమలలో. ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వర్రీలు అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు సైతం ఇటీవలే ట్విట్టర్ ద్వారా తన మార్క్ శంకర్ యొక్క ఆరోగ్యం గురించి తెలిపిన విషయం తెలిసిందే. ఆ దేవుడి దయ వల్ల నా బిడ్డ క్షేమంగా బయటపడ్డాడంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ట్వీట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఏదేమైనా మార్క్ శంకర్ ఈరోజు ఆరోగ్యం కుదురుపడడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. చాలామంది అభిమానులు కూడా పూజలు ప్రార్థన సైతం పాల్గొన్న విషయం విదితమే.